హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఆ మధ్య లైవ్స్ చేసినప్పుడు, మనం కొన్ని షార్ట్స్ చేసినప్పుడు ఎన్ఆర్ రెడ్డి గారని, అలాగే మా కొలీగ్ వాళ్ళ డాటర్, అలాగే శ్రీవల్లి మ్యామ్ చాలామంది నన్ను మీ హోమ్ టూర్ చేయండి అని అంటున్నారు. ఈ రోజు మోక్షం కలిగిందండి. అసలే శివరాత్రి, ఉపవాసం, జాగరణ చేయాలి, వంట లేదు. సో ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని ఈ రోజైతే దీన్ని పట్టానండి. సో మా స్వగృహం, మా కళల ప్రపంచమైన మా ఇంటి హోమ్ టూర్ ఈరోజు మనం చూసేద్దాం, వచ్చేసేది. సో ఫస్ట్ మనం ఇక్కడితో స్టార్ట్ చేస్తాయి. ముందు ఎవరింటికైనా ఈ మనకి షూ ర్యాక్స్ ఉంటాయి కదండి, ఇటోటి అటోటి ఉంటుంది. అయితే ఈ షూ ర్యాక్స్కి మేము ఇది గ్రనైట్తో వేయించామండి. ఇది పెద్ద గొప్పగా చెప్పట్లేదు. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ నేను 80% to 90% అసలు బయటకు వెళ్ళను, అంతా ఇంట్లోనే ఉంటాను. పొరపాటు ఆ 10-20%లో నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే లాక్ చేసి ఉన్నప్పుడు ఎవరైనా మేము వస్తున్నాము ఒక 10 minutesలో వచ్చేస్తాము అన్నవాళ్ళు అలా నించోలేదు కదండి. సో వాళ్ళ కోసం ఇట్లా కూర్చోడానికి సులువుగా ఉండడం కోసం ఇట్లా ఈ గ్రనైట్తో క్లోజ్ చేయించాం. అంతకన్నా అయితే ఏం కాదండి. ఇక నెక్స్ట్ ఇవి ఈ ఇంటికి మెయిన్ ఎంట్రన్స్లో ఒక రకమైన ఉందంటే అంటే ఒక డెకరేటివ్ పీస్లో ఉంది అనుకుంటే కనుక ఈ స్తంభాలండి. స్తంభాలకి లైటింగ్స్ కూడా చూశారు కదా, ఒక పాతకాలం స్టైల్ అనమాట. ఇదంతా అతని ఇంట్రెస్ట్ అండి. నేను ఇంత బాగా టర్న్ అవుట్ అవుతుంది అనుకోలేదు, బట్ చాలా 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 ఎంట్రన్స్కే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారండి. సో ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదామా? నేను ముందే చెప్పేస్తున్నానండి, అందరిలాగే మా ఇల్లు అక్కడక్కడ కచ్చాబిచ్చాగా ఉంటుంది. ఈ లైవ్ నేను శివరాత్రి పని తక్కువ ఉంటుంది, భక్తి భావంలో ఏదో ఉండాలి, సో వర్క్ లేదు కదా అని చెప్పి ఉద్దేశంలో లైవ్ హోమ్ టూర్ చేశాను కానండి. ఎక్కడక్కడ చెత్తలు అలాగే ఉన్నాయి, అందరిలోనే ఉన్నది. కొంచెం అలాంటివి ఏమైనా అనిపిస్తే జస్ట్ అలా పక్కకు తోసేసి మిగతాది కంటిన్యూ చేసింది వచ్చేసేయండి. సో మనం ఇలా హాల్లోకి రాగానే ఫస్ట్ మనకి ఇట్లా చూసారు కదండి, ఇలా యూ షేప్ కంప్లీట్ 8-seater అలాంగ్ విత్ ఈ పెద్ద స్లీపింగ్ టైప్ రెక్లైనర్ టైప్ అండి. సో ఇది ఫస్ట్ ఎవరైనా గెస్ట్స్ వచ్చినా, నైబర్స్ వచ్చినా, మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్న రిలేటివ్స్ వచ్చినా, అపార్ట్ ఫ్రమ్ వెరీ క్లోజ్ అంటే మా అన్నయ్య ఫ్యామిలీ కానీ, వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ కానీ, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ కానీ వస్తే ఇంకా అటువైపు ఉంటాం, ఎక్కువ అటు కబుర్లు చెప్పుకుంటాం. కానీ రెస్ట్ ఆఫ్ ద టైం ఎవరు వచ్చినా ఇదిగో ఇక్కడే కూర్చొని అట్లా పిచ్చాపాటి మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు కూడా. అంటే లైక్ వరలక్ష్మి వ్రతం కానీ, అలాగే నేను ఇది చేసాం కదా నవరాత్రులు పూజలు చేసినప్పుడు కానీ అందరూ ఇక్కడే కూర్చున్నామండి. సో నేను ఉండడం చాలా తక్కువ ఈ ప్లేస్లో, ఎందుకంటే నా ప్రపంచం వేరేది ఉన్నది. బట్ స్టిల్ గెస్ట్స్ ఎవరు వచ్చినా, రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా ఇదే వాళ్ళ ప్రపంచం. ఇంతకన్నా ఎక్కువ రిలేటివ్స్ రారు, ఎందుకంటే నేను వర్కింగ్. సో మండే టు ఫ్రైడే ఫుల్లీ ఆక్యుపైడ్ అని చెప్పి నాకు ఎవరు కాల్స్ కానీ ఇంటికి సడన్ విజిట్స్ అయితే చేయరు. ఎప్పుడైనా సాటర్డే సండేస్ వచ్చినప్పుడు కూడా ఇంతమంది రారు, కేవలం గ్యాదరింగ్స్ చెప్పాను కదండి, వరలక్ష్మి వ్రతం, నవరాత్రి పూజలు అలాంటప్పుడే వస్తారు. సో వాళ్ళ కోసం ఈ సోఫా సెట్ ఎలా ఉందో కింద మాత్రం కమెంట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు లాస్ట్ టైం ఒక షార్ట్ చేశాను, కామెడీ షార్ట్. సో ఆ కామెడీ షార్ట్ వచ్చి ఇదిగో ఈ సింహాలు. ఇవి ఏంటంటే మీకు అప్పుడు కూడా చెప్పాను, వన్ ఆఫ్ ద కంపెనీ 5 years కంప్లీట్ అయినందుకు ఈ సింహాలు టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇచ్చారని. ఇంకొకటి ఏంటంటే చూసారు కదా ఈ స్లీపింగ్ బుద్ధ, గోల్డెన్ స్లీపింగ్ బుద్ధ. ఇది వేరే కంపెనీ వాళ్ళు మాకు గృహప్రవేశం అయినప్పుడు వాళ్ళని పిలిస్తే వాళ్ళు రాలేకపోయారు, బికాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఊళ్ళో ఉన్నారు అప్పుడు. సో వాళ్ళు ఏంటంటే గృహప్రవేశం అయిపోయినా కూడా ఇంటికి వచ్చి మేడం అని చెప్పి నాకు ఇద్దరు, లవ రోహిత్ ఇద్దరు అనమాట, వాళ్ళు మేమందరూ ఒక బ్రాంచ్లో వర్క్ చేసేవాళ్ళం. సో వాళ్ళిద్దరూ వచ్చి నేను గృహప్రవేశం రాలేకపోయాను మేడం అయినా కూడా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. బాగా నచ్చింది, అందుకని ఎంట్రన్స్లో అయితే ఇది పెట్టుకున్నాను. మీకు ఒక జోక్ చెప్తాను చూడండి. ఈ బుద్ధుడు ఇలా పడుకున్నారు కదా. సో నేను అంటే నా వర్కింగ్ అవర్స్ ప్రెషర్ అవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుందంటే నరాలు తెగిపోతుంది. అంతంతసారి ఒక్కొక్కసారి చాలా బాధపడుతుంటాను, ఇబ్బంది పడుతూ ఉంటాను కూడా. అలాంటప్పుడు ఈ సోఫా సెట్లోకి వచ్చి ఆయనకి ఎదురుకుండా ఇట్లా ఉంటానండి, కొంచెం అలా చూస్తుంటాను అతన్ని. ఒక 5-7 minutes చూశాను అనుకోండి, ఆయనలో ఉన్న ప్రశాంతత నాలోకైతే వస్తుందండి. ఇది మాత్రం ఫ్యాక్ట్, నిజం చెప్తాను. నేను ఈ సోఫాని అంతకన్నా ఎక్కువైతే ఉపయోగించను. జనరల్ గెస్ట్ కోసమే నేను అసలు ఇటువైపు రాను. బట్ నాకు ప్రెషర్ తట్టుకోలేంత ప్రెషర్ వచ్చినప్పుడు మాత్రం వచ్చి ఆయనకు ఆపోజిట్గా ఇట్లా పడుకుంటే ఫుల్ ఫ్రీగా అయిపోతాను. ఇదండి మా హాల్, ఇక్కడ ఈ ప్రపంచం. నెక్స్ట్ అటువైపు వెళ్ళిపోదాం, వచ్చేసేయండి.
నెక్స్ట్ మనం డైనింగ్ సెట్స్ వైపు వెళ్ళిపోవడానికి, డైనింగ్ టేబుల్ సైడ్ వెళ్ళిపోవాలంటే మీకు ఎంట్రన్స్లో చూడండి, అక్కడ ఒక స్తంభం కనబడుతుంది, పిల్లర్, అండ్ ఇటు ఒక పిల్లర్ చూసారుగా. సో ఈ పిల్లర్స్ మనం ఇట్లా, ఇది పార్టీషన్ కోసం ఇలా పెట్టుకున్నాం, జనరల్గా ఎవరైనా వస్తే ఎందుకులే అని చెప్పి ఇట్లాగా. ఇలా అయిన తర్వాత మీకు చూస్తే 4 పిల్లర్స్ కనబడుతున్నాయో లేదో చూడండి. అక్కడ ఒక పిల్లరు, అక్కడ ఒక పిల్లరు. సో ఈ 4 పిల్లర్స్ తోటి పాటు మనకి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు స్టైలు. ఎన్ఆర్ రెడ్డి గారు అడిగారు ఏంటి మండువా స్టైలా అని. నిజంగానండి 4 పిల్లర్స్ మధ్యలో ఒక మండువా స్టైల్లో ఈ డైనింగ్ టేబుల్ మేము అరేంజ్ చేయించుకున్నాం, లేదా డైనింగ్ సిట్ అవుట్ కింద. అందులో ఇంకా స్పెషల్ ఏంటంటే మేము ఇది 8 సీటర్ చేయించుకున్నామండి. అంటే అందరికీ 8 సీటర్ గొప్పని కాదు, బట్ మేము అంతకుముందు ఉండేది జస్ట్ 4 సీటర్ ఉండేది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి 6 ఉంటుంది కదా. మేము 8 ఎందుకు చేయించుకున్నామంటే దానికి ఒక రీజన్ అయితే ఉంది. మేము ఫ్యామిలీ ఆఫ్ 4, మా మదర్ మాతోటి ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ టైంలోని. సో 5. మా అన్నయ్య ఫ్యామిలీ 3 మెంబర్స్, వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ కూడా 3 మెంబర్సే. సో మేము 5 + 3 8 మెంబర్స్ ఎప్పుడైనా వచ్చినా 8 కలిపి కూర్చొని భోజనం చేయడానికి కుదురుగా వీలవుతుంది అన్న ఉద్దేశం ఒక ప్లాను. అటువైపు వాళ్ళు వచ్చినా కూడా అంతే. మీరు అడగచ్చు, అమ్మో 2 వచ్చేస్తే ఎలాగా అని. సో 8 మెంబర్స్ ఆక్యుపై చేసేసి ఆడవాళ్ళమైన నేను, మా వదిన, మా తోటికోళ్ళు వెనక్కుంటాము. మిగతా వాళ్ళందరికీ వడ్డించేస్తే వాళ్ళు అయిపోతే మేము 3 కలిపి తినేయచ్చు. ఇది దీని బ్యాక్గ్రౌండ్ అండి. కానీ మీకు చూస్తే అర్థం అవ్వాలి, ఇక్కడ 8 చైర్స్ లేవు, 7 ఉన్నాయి. ఆ 7 అంటే సడన్గా అనుకున్నాను కదండి, జస్ట్ అందుకే ఓ చైర్ అయితే లోపలికి వెళ్ళిపోయింది, జస్ట్ ఏదో వేరే పర్పస్కి. అందుకని అంత సర్ది ఏదో పెద్ద నీట్గా ఉంచి చేయాలనే ఉద్దేశం కాదు, జస్ట్ చూపించాలనే ఉద్దేశంలో సడన్ ప్లాన్ అనమాట ఇది. అందుకని మీరు చూస్తుంటారు డైనింగ్ టేబుల్ మీద ఇంకా నిజంగా అయితే కనుక ఇవన్నీ సర్ది సేయాలి. కానీ అలా ఎలా అవుతుందండి, నిజంగా ఇల్లు అంటే ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ అందరి ఇల్లు. హియర్ అండ్ దేర్ ఇంకొంచెం నీట్గా సర్దుకుంటారేమో, కానీ నాకు ఇంతవరకే ఓపికండి సర్దుకున్నాను. అండ్ నెక్స్ట్ కంటిన్యూటీ పార్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇది కూడా ఒక లైటింగ్ సెట్ చూసారుగా. ఇక్కడ వాష్ బేసిన్ మనకి జస్ట్ హ్యాండ్ వాష్ కోసం. అయితే ఇక్కడ చూడండి, ఈ మనకి మొత్తం ఇక్కడ ఈ కళ్యాణం తాలూకుది మాకు వన్ ఆఫ్ మై కొలీగ్ గృహప్రవేశానికి ఇచ్చారండి. వీటి భయ్య అంటాం, అంతే రామకృష్ణ గారు ఆయన పేరు, బట్ వీటి భయ్య అంటుంటాం ఆయన సర్నేమ్ తోటి. అండ్ ఇంకొక బుద్ధ, మా ఇంటి నిండా బుద్ధుళ్ళేనండి. ఇది ఎప్పుడంటే ఇది మా బావగారు వాళ్ళు మా హస్బెండ్ బర్త్డేకి ఇచ్చారు. ఎందుకు ఇంత ఇస్తున్నారు అని అంటే నాకు అంత బీపీ అండి, చాలా ప్రెషర్ ఫీల్ అవుతుంటాను, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంటాను వర్క్కి. సో నన్ను కూల్ చేయడానికి ఎక్కడ పడితే అక్కడ బుద్ధుల్ని ఇచ్చి శాంతంగా ఉండమ్మా అని చెప్పడానికి ఇవన్నీనండి. అంతకు మించి అయితే ఏమీ కాదు, బట్ బాగా నచ్చింది. ఈ సిట్అవుట్కి కరెక్ట్ మ్యాచింగ్ అనిపించింది. అంటే ఈ సెట్టింగ్కి, సిట్అవుట్ కాదు ఈ సెట్టింగ్కి ఇక్కడ ఇలా ఉంటే బాగుంది, ప్లెజెంట్గా ఉంది అని అనిపించి ఇది ఇక్కడ ఇలా సెట్ చేసేసాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఎక్కువ వాడము, మాకు ఇంకొక 2 అవుట్లెట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హ్యాండ్ వాష్ అవి వాడతాము. జస్ట్ అందుకే ఇది నీట్గా ఇట్లాగా ఇంకా ఉంచుకున్నామండి. నెక్స్ట్ డైనింగ్కి దగ్గరలో అందరికీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి. మేము ఈ ఫ్రిడ్జ్ కూడా ఈ ఇంటికి వచ్చాక తీసుకున్నాము. దీని తర్వాత ఓల్డ్ ఫ్రిడ్జ్ కూడా లోపల ఉంది, అంటే పాత ఫ్రిడ్జ్ ఆ ఇంటి నుంచి తెచ్చుకున్నది. బట్ ఇదైతే కొత్త ఫ్రిడ్జ్ అండి. ఇది పెద్ద హోమ్ టూర్గా ఇదేం ఓపెన్ చేయట్లేదు, బట్ కామన్ అందరికీ కాబట్టి కొత్త హౌస్, ఏదో కొత్త ఫర్నిచర్ లాగా ఏదో కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. అండ్ అక్కడ లైటింగ్ ఇంకోటి చూడండి, అంటే ఈ ఇంటికి ప్రతిదీ మండువా స్టైల్కి ఆ లైటింగ్ సెట్, అక్కడ లైటింగ్ సెట్, ఎంట్రన్స్లో ఇవన్నీ మా హస్బెండ్ ప్లానింగేనండి. అందుకని ఇంకా నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇది అందరింట్లో ఉండే హోమ్ అదే కదండి. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ వన్నిటికంటే ఈ సెట్టింగ్, ఈ మొత్తం ఈ స్ట్రక్చర్ అంతటికిను అతను ఆల్మోస్ట్ 2 to 3 స్టేట్స్ తిరిగారండి. ఆల్మోస్ట్ 2 to 2 స్టేట్స్ తిరిగి మీకు ఈ సెట్టింగ్ తీసుకొచ్చేటప్పటికి అండ్ ఒక్కొక్కటి మోయడానికి ఈ ఫ్లాట్స్లోని ఈచ్ పిల్లర్కి 5 people పట్టారు. 4 నుంచి 5 కలిపి ఒక్కొక్క పిల్లర్ మోసుకొచ్చి దీన్ని మళ్ళీ ఇలా ఫిట్ చేయించి ఇలా చేయించడం నిజంగా ఆయనకు కాబట్టి అంత ఓపికండి. నాకు ఇవన్నీ అంత ఆయన నాలెడ్జ్ లేదు. నా ప్రపంచం, నా ఉద్యోగం, నా ప్రపంచం, నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నాను. ఆ రిక్వైర్మెంట్స్ అయితే నాకు పెట్టేశారు. అందుకని నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఈ మొత్తం ఇదంతా ఐడియా అంతా మా హస్బెండేనండి. కానీ నేనైతే అడిగాను, ఇది ఇలా 9 blocks లాగా ఉన్నాయి కదా, మధ్యలో ఒకటి ఇట్లా ఉంది కాబట్టి దశావతారాలు అలాంటివి ఏమైనా సెట్టింగ్ చేయించుకుందామని అడిగాను. ఇతను అన్నారు లంచ్ దగ్గర దశావతారాలు అవి వద్దు, ఎక్కడ ఏ ఉండాలో అవే బెటర్ అన్నారు. సరే, మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి దాన్ని అయితే అవాయిడ్ చేసేసాం. ఇక నా ప్రపంచానికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నా ప్రపంచం ఇంకేముంటుందండి, అందరికీ ఎప్పుడు తెలిసిందే. నా వర్క్, నా టేబుల్, నా ఇది, ఇంతకు మించి నాకేం లేదండి. మార్నింగ్ నా ప్రపంచమైన వంట వండేసుకొని
10 అయ్యేసరికల్లా ఇక్కడ కూర్చుంటే ఎప్పుడు ఎండ్ అవుతుందో ఆ భగవంతుడికే తెలుసు. అంటే కొంచెం లాంగ్ వర్కింగ్ అవర్స్, బట్ స్టిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేనైతే ఎంజాయ్ చేస్తున్నానండి. సో అది నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ సోఫా సెట్ బయట మొత్తం రిలేటివ్స్, నైబర్స్, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ అని ఉంటుందని. ఈ సోఫా సెట్ మాత్రం మా వెరీ క్లోజ్, అంటే మా అన్నయ్య ఫ్యామిలీ కానీ, మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ కానీ, మా ఆడపడుచులు ఎవరైనా వస్తే వాళ్ళు, ప్లస్ ఇది మా పర్సనల్గా అనమాట. మార్నింగ్ లేచి ఫస్ట్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఫస్ట్ మేము ఎప్పుడో ఆ టేబుల్ చైరు ఎప్పుడో మార్చిలోనో మేలో ఎప్పుడో ఆర్డర్ ఇస్తే ఇప్పటికి వచ్చిందండి. అది రాకముందు నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకునేదాన్ని. మనం ఏమైనా నాజూకు తేగలమా? కాదు కదా. ఒక 2 నెలలు 3 నెలలు వర్క్ చేయంగానే అది అప్పడం అయిపోయినట్టు లోపలికి వెళ్ళిపోయిందని భయపడిపోయి, అమ్మ బాబు ఇలాగే కూర్చుంటే కన్నం పడిపోతుందని భయం వేసి అతనికి ఫోర్స్ చేసి తొందరగా పంపించండి అంటే ఆ టేబుల్ చైర్ వచ్చింది, నా వర్క్ టేబుల్ చైర్. సో ఇంకా దీన్ని వదిలేశాను. ఇందులో కూర్చుంది, అది లేవడానికి కూడా అమ్మ బాబాయ్ ఇది లేచి బెల్ల కొట్టి వెళ్ళేలోపు వాడు వెళ్ళిపోయేవారు కూడా చాలామంది, అంత వేయేది. బట్ ఇది నా ప్లేస్. జనరల్గా నేను ఎక్కువ రిలాక్స్ అవుతూ ఉంటాను. అండ్ మార్నింగ్ పూట అయితే మాత్రం నేను ఇట్లా కూర్చొని, నాకేమో రెక్లైనర్ వేసుకోను కానీ మా హస్బెండ్ రెక్లైనర్ వేసుకుంటారు ఈ చైర్స్కి, ఈ వాటికి. నేను మాత్రం ఇలా కూర్చొని నా ఫోన్ ఇట్లా చూసుకోవడం, నా కాఫీ నేను తాగేస్తే ఇదే నా ప్రపంచం అండి. అండ్ వర్క్ చేస్తూ మైండ్ ప్రెషర్ అయినప్పుడు అక్కడ ఒక బుద్ధుడి దగ్గరికి వెళ్తాం కదా, ఇక్కడ మాత్రం ఇట్లా కూర్చోవడమో ఇలా పడుకోవడమో. ఇది నా చైర్ అయితే ఇది మా హస్బెండ్ ఎక్కువ కూర్చుంటూ ఉంటారు. అండ్ మా అన్నయ్య కొడుకు వచ్చినా కూడా అత్త అనుకుంటూ ఇలా ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ. బట్ ఏమో ఇది నా ప్రపంచం అనిపిస్తుందండి. అందుకనే ఇంకా అంతవైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను. ప్రెషర్ తగ్గించుకోవడానికి మాత్రం అలా గౌతమ్ బుద్ధ దగ్గరికి మాత్రం వెళ్తూ ఉంటాను, స్లీపింగ్ బుద్ధ దగ్గరికి. అండ్ ఈ ఇంటికి, ఇంత పెద్ద ఇంటికి ఎక్కడ టీవీ లేదనుకుంటున్నారు కదా, యాక్చువల్గా ఇది ఇంత పెద్ద ఇంటికి ఇది చిన్న టీవీ అండి. అసలు టీవీ ఇది కూడా పెట్టదలుచుకోలేదు, కాకపోతే మరీ అసలు టీవీ లేకపోతే ఎలాగాని ఇది ఒక చిన్న టీవీ పెట్టాము. మా బాబు అయితే 100 ఇంచెస్ టీవీ కొనమ్మా లేకపోతే హోమ్ థియేటర్ పెట్టమ్మా అన్నాడు. కానీ నిజం చెప్పాలంటే టీవీ పెట్టిన తర్వాత ఆ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 8 మంత్స్ అయిపోతుంది. 8 మంత్స్ అయిపోతుంది. హార్డ్లీ 4 టైమ్స్ చూసాం. అది కూడా మా బాబుతో ఉన్నప్పుడు 2 టైమ్స్, ఒకసారి మా పాప ఫ్రెండ్స్, ఇంకోసారి మా మమ్మీ కోసం ఏదో పెట్టాం, అంతే. ఈ టీవీ అంతకుమించి వాడిందే లేదు. ప్రతి ఒక్కరు ఎవరి మొబైల్స్లో వాళ్ళు చూసుకుంటాం. మా మమ్మీకి ఒక ట్యాబ్ ఇచ్చాము, ఏదైనా కావాలంటే మూవీ అందులో పెడతాం. అలాంటప్పుడు 100 ఇంచ్ కానీ ఇది హోమ్ థియేటర్లు కానీ ఎందుకండి? రేపు ఉదయం ఒకవేళ ఏ కోడలు వచ్చినా, అల్లుడు వచ్చినా, మనవలు వచ్చినా వాళ్ళ కోసం తప్పదు. ఊరుకూరుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకని అక్కడికి అదే బ్లాక్ చేసేసి మాత్రం తీసుకోలేదు. బట్ ఫ్యూచర్లో ఉంది ప్లాను, గాడ్ నోస్. ఇంకా ఇది మొత్తం మనకి అటువైపు సైడ్ ఓపెన్ బాల్కనీ అండి, లైక్ మనకి రోడ్ పాయింట్. నేను ఇప్పుడు కనుక తీస్తే ఫుల్ నాయిస్ వస్తుంది, వీడియో బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. బట్ స్టిల్ మీకు కొంచెం కావాలి అని అంటే జస్ట్ ఇట్లా చూపిస్తాను. దీనికి ఇది మనకి బాగా లైటింగ్ వచ్చేస్తుందండి మార్నింగ్ పూట. అందుకని మనకి డబల్ లేయర్ది ఉంటుంది. ఇది వేసుకుంటే దీన్ని బ్లాక్ అవుట్స్ అంటారు, మీ అందరికీ తెలిసిందే. సో దట్ మనకి బయట బాల్కనీ అది తీస్తే మీకు జస్ట్ చూపిస్తాను చూడండి. అంటే నాయిస్ చాలా ఎక్కువ వస్తుందండి. బట్ వైజాగ్ బ్యూటీ అంతా ఇక్కడి నుంచి చూడొచ్చు. మీకు అక్కడ కైలాష్గిరి అవి వర్డింగ్స్ కనబడుతున్నాయో లేదో నాకైతే తెలియట్లేదు. బట్ అటువైపు కైలాష్గిరి బ్యూటీ కనబడితే సరే చూడండి. సో అది చూసారు కదండి, కొంచెం వాయిస్ మాత్రం నాయిజీగా ఉంటుంది. ఇది అందుకని మనకి నాయిస్ ఫ్రీ గ్లాసెస్ అనమాట. ఇది వేసేసుకుంటాను. మీకు నిజం చెప్తే నమ్మరు, నా ప్రపంచం అక్కడే అని చెప్పాను కదా టేబుల్. నేను బయటకు వెళ్ళింది కూడా వెరీ 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 రేర్. మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాను చూశారు కదా, ఇండియన్ మామ్ థింగ్స్ అని. దానికోసం ఆ బయటకు వెళ్ళి జస్ట్ అక్కడ ఉన్నాను. అంటే బయటకు వెళ్ళలేనంత బిజీయా అంటే అలా అని కాదండి, వర్క్లో పడిపోతాను. సో ఏదో వంట చేశాను, వర్క్లో పడిపోయి పిల్లల్ని చూడడం తప్పితే బయట బాల్కనీలో అలా కూర్చోవడం, రిలాక్స్ అవ్వడం అలాగే ఉండదు. రిలాక్సింగ్ అంటే ఇదే నా ప్లేస్. ఇదండి బేసికల్గా. ఇంకా నా ప్రపంచం ఇంకో 2 ఉన్నాయి, అవి చూపించేస్తాను, వచ్చేసాయండి. చెప్తున్నాను కదండి నా ప్రపంచం ఏంటి అనేది. సో ఇది ఒక ప్రపంచం అండి. సో ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది అండి. యాక్చువల్గా నేను దేవుడి మందిరం అంటే మేము ఫస్ట్ ఎప్పుడైనా మనం అంటూ ఇల్లు కొనుక్కుంటే నాకు దేవుడి గదికి గంటల డోర్ కావాలి అని ఒక కోరిక ఉండేది. అది అడిగాను అనమాట. సరే అయితే నీ ఇష్టం, కొనుక్కున్నాం కదా, కట్టించుకుంటున్నాం కదా, సరే పెట్టిస్తానులే అన్నారు. బట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం బీచ్ రోడ్లో ఆ గంటల డోర్లు కనుక పెడితే తుప్పు పట్టేసి ఉన్న లుక్ అంతా పోతుంది. సో నాకు నేను రియలైజ్ వద్దులేండి అనేసాను.
కానీ ఏదైనా బెస్ట్ అవుట్పుట్ వచ్చేటట్టు ప్లాన్ చేయండి అని అంటే మీకు వీడియోలో కనబడుతున్నట్టు ఉంది కదండి, చూస్తారు కదా గోపురం స్టైల్. మీకు అసలు డోర్ ఓపెన్ చేయకుండా క్లోజ్ డోర్లో ఉంటే అట్లా గోపురంలో ఉంటుంది కంప్లీట్గా, చూసారు కదండి. సో ఈ గోపురం అంటే మన దేవాలయంలోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ తోటి ఆయన ఇలా ప్లానింగ్తో చేయించారు. సో ఇది మా దేవాలయం, చూసారు కదండి. ఇంకో శివరాత్రి పూజ కదండి, అందుకని మీకు ఇంకా అట్లా ఉన్నది. పైన శ్రీయంత్రం చక్కగాను, దాని తర్వాత మనం దీపావళి వాటికి లైటింగ్ సెట్స్ ముందే అలా అరేంజ్ చేసి ఉంచేసాము. ఇది మా సింహాసనం నిత్య పూజకి, అది మాదే. మిగతావన్నీ విగ్రహాలండి. ఆయన చాలా ఇష్టపడి తెప్పించుకున్నారు. మాకు ఎలాగ సింహాసనం పూజ అనేది మ్యాండేట్. సో ఇది మా శివరాత్రి పూజ కాబట్టి హృదయాన్ని చేశాను పూజ. చూసారా, అప్పుడే నీరసం అయితే వచ్చేస్తుంది, ఇంకా రాత్రి కూడా అవేలేదు. సో ఇది మాది. సో ఇది ఇంకెక్కువ మనం అంత ఓపెన్గా ఉంచకూడదు కాబట్టి నేను దీన్ని కొంచెం క్లోజ్ చేసేస్తున్నాను, ఏమనుకోవద్దు. మా ఆలయాన్ని క్లోజ్ చేసి ఇక నా వంటలన్నీ వీడియోస్లో మీకు చేసి చేసి చేసే వీడియోస్ వంటలు ఎక్కువ మీకు ఇబ్బంది పెడుతుంటాను కదా, ఆ ప్రపంచానికి తీసుకెళ్ళిపోతాను, వచ్చేసేయండి. సో ఇది నా ప్రపంచం అండి. మీకు నా వంటలతో ఎన్నో వీడియోలు రిలీజ్ చేసి ఎక్కువ పొజిషన్స్ అన్నీ ఇవే చూపించి ఎక్కువ ఇదే కదా మీకు ఆల్మోస్ట్. ఏంటా ఎక్కువ ఇదే 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 అంటున్నారా, ఇటు చూస్తే భయంకరంగా ఉంటుందండి. నేను చూపించాను అనుకోండి, కొంచెం ఏంటి ఆ మాత్రం సర్దద్దా అని అడుగుతారు. బట్ స్టిల్ అందరి ఇంట్లోనే ఉన్నదే, అంత క్లీన్ అండ్ నీట్గా చేసేస్తే అందులో నేను ఎంప్లాయీని, కొంచెం కష్టం, అందుకని ఇది ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉంటాను. సో నేను వర్క్ అంతా ఇక్కడే, మీకు వంటలన్నీ ఇక్కడే చూపిస్తూ ఉంటాను. వంటిల్లు పెద్ద విశిష్టత అంటే అందరింట్లో ఉండే చిమ్నీ, అందరివి మోడ్యులర్ కిచెన్ ఇవే ఉంటాయి. కానీ మా వంటిల్లుకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నేను మా హస్బెండ్ చెప్పాను కదండి కోరిక అక్కడ గంటల డోర్ అని. సో ఏమడిగారంటే, మనకంటూ ఇల్లు కొనుక్కున్న తర్వాత నాకు ఒక రుబ్బు రోలు కావాలి, నేను రోటి పచ్చడి చేస్తాను అని చెప్పాను. నువ్వు రోటి పచ్చడి చేయడమా అన్నారు. పెట్టించండి చేస్తాను కదా తర్వాత సంగతి అని అంటే అనడమే తరువయి ఇదిగో చూడండి రుబ్బు రోలు ఫిక్స్డ్ అనమాట. దీనికి ఇంకా నీవు వద్దు అనకుండా చక్కగా ఇలా ఫిక్స్ చేయించేశారు కంప్లీట్గా రుబ్బు రోలు. అలాగే దంచుకునేది, మనం నూరుకునేది దంచుకునేది మనకి ఉంటుంది కదండి. వెల్లుల్లిపాయలు అవన్నీ ఎక్కువ దీంతో దంచు ఉంటాను. అండ్ దీంతో పాటు ఇదిగో దంచుడుకునేది. సో ఇవి నాకు ఇలా సెట్ చేయించారు. సో నేను చాలా వీడియోస్ కూడా చేశాను, నాకు తెలిసి ఒక 4-5 రోటి పచ్చళ్ళు చేశాను. ఎక్కువగా అల్లం దంచేవి అంటే అల్లం వెల్లుల్లి దంచేవని దాంతో చేశాను. సో ఇదేనండి నా ప్రపంచం. అయితే కొంచెం క్లమ్జీగా ఉంటుంది వంటలు, నేను ముందే స్టార్టింగే చెప్పాను. నీట్గా చేసేస్తే ఇంకెందుకండి, లైవ్లీగా ఉండాలి కదా, అందుకోసం అనమాట. అందుకని అక్కడక్కడ సామాన్లు ఉన్నా ఏమనుకోవద్దు. ఇంత పెద్ద ఇల్లు ఉన్నా మనకి ఎంత ఇల్లు ఉన్నా కూడా సామాన్లు నిండుగానే ఉంటాయి. ఇక ఈ ఫ్రిడ్జ్కి వచ్చేటప్పటికి 2010-9-11 మధ్యలో కొన్నానండి, అంటే ఆల్మోస్ట్ 10 అలాగా. అప్పుడు మ్యారేజ్ యానివర్సరీ కొనుక్కున్నాను అనమాట. అందుకని ఏమో మరి భగవంతుడు ఇచ్చిన దయో ఏమో కానీ దీనికి 15 ఏళ్ళు పూర్తయిపోయింది, ఒక్క రిపేర్ కూడా రాలేదు. మళ్ళీ 4-5 రెంట్ హౌసెస్ మారాము అప్పట్లో. సో అలా మారినా కూడా రిపేర్ రాలేదు. ఎందుకు బయట పడేయడము, సరే మనకి ఎలాగో ఏవో ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటు కదా అని ఈ ఫ్రిడ్జ్ నా వంటింట్లో కూడా ఉంచేసుకున్నాను. అది ఇందాక చూపించాను కదండి హాల్లో, అది అలాగంటే జస్ట్ ఏదైనా మనకి లెఫ్ట్ అవుట్స్ ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది జస్ట్ మేము హ్యాండ్ వాష్కి ఏదైనా ఎక్కువ ఉపయోగిస్తాను. ఇందులో మెయిడ్ అవి ఎక్కువ ఏమీ పనిచేయదు, ఓన్లీ నా హ్యాండ్ వాష్కి వంట చేసుకుంటూ అది ఉండడానికి. సో మెయిడ్ యూటిలిటీ చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇదండి, ఇవి నాప్కిన్స్ ఏంటని భయపడుకోవండి. మన మెయిడ్ ఒక్కొక్కటి యూస్ చేస్తూ ఉంటుంది. ఒక డైనింగ్ టేబుల్ తోడవడానికి అని, ఒకటి ఫ్యాన్స్ అని, ఇంకోటని. సో అది దాడించుకొని ఇక్కడ ఎండేసుకుంటూ ఉంటుంది. అందుకని ఇది పెద్దగా ఏమీ లేదు. సో ఎప్పుడైనా ఇది మెయిడ్ హ్యాండ్ వాష్కి, ఇది తను యూటిలిటీ, తన పాయింట్ అనమాట. సో ఇక్కడ తోమేసి ఉంచుకుంటుంది. ఇంకా మా మెయిడ్ మార్నింగే వచ్చి వెళ్ళిపోయింది ఈరోజు పూజ అని చెప్పి. సో సాయంత్రం మరి వస్తుందో రాదో, నేను ఇబ్బంది పెట్టలేదు, వంట ఏం లేదు కదా, సరే సెలవు తీసుకో అన్నాను. ఇదేనండి, అంటే మాకు సరిపోతుంది, పర్లేదు ఈ యూటిలిటీ. అంతకన్నా రోజు నలిపేసి తిరిగి కదండి. ఇంకా అటువైపు వచ్చేటప్పుడు వాషింగ్ మిషన్ పాయింట్, వాషింగ్ మిషన్ ఉంది, దాన్ని కూడా చూపించే అంతే లేదు, అందరికీ ఉన్నదే. ఇది మా యూటిలిటీ అయితే ఇది. ఇక మిగిలిపోయినవి 3 బెడ్రూమ్స్ అండి. జస్ట్ లైక్ దట్ ఒకసారి చూపించేస్తాను, సో దట్ క్లోజ్ అయిపోతున్న హోమ్ టూర్. పదండి. సో ఫ్రిడ్జ్కి ఇవతల వైపు ఉన్నది పాప రూమ్ అండి. ముందు పాప రూమ్ చూపించేద్దాము. డిస్క్లైమర్ అండి, కొంచెం క్లమ్జీగా ఉన్న ఏమనుకోవద్దు, ఎవరి ఇళ్ళైనా అంతే కదండి. సో ఇట్లా వచ్చింగానే మనకి ఇదిగో బేసికల్గా పాప బెడ్. ఇది మీరు అందరూ చూసాక ఇది స్ట్రాంగ్, మా పాప దీన్ని చంద్రముఖి బెడ్స్ అని అంటూ ఉంటుంది.
సో ఇది అయిపోయిన తర్వాత అయితే పాపది కాదు, మా బెడ్ చూపిస్తాను, దాని అయితే ప్రాపర్ చంద్రముఖి అనే చెప్తుంది. ఇది ఇంకొంచెం అదే ఎంచుకుంది కాబట్టి చంద్రముఖి అయితే కాదు వాళ్ళ మోడర్న్ బెడ్ అది. సో ఇది ఇటువైపు అంటే ఈ క్రాకరీలో ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. ఈ పార్ట్ అంతా మా అమ్మాయివి స్కిన్ కేర్, బుక్స్, వాచెస్, వాలెట్స్, ఇంకా ఏవో ఉంటాయి కదా కోమ్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, ఇదంతా ఇదండి. ఇక ఇటువైపు మాత్రం స్పేర్ ఏంటంటే మనకి ఇక్కడ వరకు ఇదంతా క్రాకరీ అంతా పెట్టుకున్నది ఏంటంటే సూట్ కేసులు అన్నీ ఉంటాయి కదండి. సో అదంతా సూట్ కేసెస్ ఒక 3 to 4 సూట్ కేసెస్, ఇటువైపు అన్ని ఎక్స్ట్రా బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఇందులో పెట్టేశాను. స్టోర్ కాదు, అలాగని కాదు, రెగ్యులర్గా తీసి మారుస్తూ ఉండేవే ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అన్నిటికీ ఇందులో వచ్చి తీసుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేటప్పుడు ఇదిగో పాపది స్టడీ టేబుల్, అంటే ఇదంతా అటాచ్డే. మీకు అక్కడ చూసి చెప్పాను కదండి 8 చైర్స్ ఉండకుండా ఒక చైర్ మిస్ అయిందని, పాప ఇక్కడ తీసుకొచ్చేసింది. ఇంకో చైర్ కొంటామంటే ఇది ఎందుకే, ఇది ఉంది కదమ్మా అని అంది. సరేలే అనుకున్నాం, ఇక్కడ చదువుకుంటుంది ఎగ్జామ్స్కి వాటికి. అది మీకు ఆల్రెడీ చాలాసార్లు లైఫ్లో చెప్పాను కదండి, పాప డ్యాన్స్ ఎక్కువ వెళ్తుంటుందని, దానికి వచ్చిన అవార్డ్స్ అవన్నీను. సో ఇంక ఇదొకటి జనరల్గా లేడీస్, మీకు ఇంకా నా చూస్తే మరీ షాక్ అయిపోతారు. ఇవి నిండలేదు అని, అమ్మా నీకు అన్నీ ఉన్నాయి అంటుంటుంది. దీనికి ఇవన్నీ నిండిపోయాయి, అయినా కూడా అవి ఏమీ లేవు అని నాకన్నా ఎక్కువగా పాడే పాట ఆడవాళ్ళ క్రాకరీ కదా. అందులో ఇది మా పాప క్రాకరీ మొత్తం అంతా క్లోదింగ్ అనమాట. నేను దీని గురించి మీకు ఒక పెద్ద స్టోరీ చెప్తానండి. ఇది మేము కంపెనీ పేరు చెప్పను, ఇట్ స్టార్ట్స్ విత్ యూ. నాకు తెలిసి June 1st వీక్లో ఆర్డర్ ఇచ్చానండి. మా పాప ఎంచుకుంది, మోడర్న్గా ఉంది. మా దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. ఒక ఇదేంటి మిర్రరు అలాంటిది చేయిస్తానని మా హస్బెండ్ అంటే, అబ్బెబ్బెబ్బే వద్దు మాకు మోడర్న్ కావాలని డాన్సులు పెట్టి నాకు గూగుల్ చూపిస్తే, నేను కూడా జనరల్గా రివ్యూస్ చదివితే కానీ నేను ఆర్డర్ ఇవ్వను. మరి ఏమిటో ఆ రోజు మైకల్లో పడిపోయి June 1st వీక్లో ఆర్డర్ ఇస్తే, ఎంత చెప్తాను రేట్ ఎందుకు లేండి కానీ, ఆర్డర్ ఇస్తే ఎప్పుడు ఇచ్చాడు తెలుసా అండి, మొన్న January 13వ ఇంటికి వచ్చింది. నాకు హిందీ రాదు, ఫస్ట్ పాయింట్ ఇది రాయా ఉదర జాతా ఆతా పాతా, మా హిందీ నా మొహానికి సరిగ్గా రాదు. వాడితో హిందీతో ఆల్మోస్ట్ 200 to 400 కాల్స్, రోజు విడిచి రోజు కాల్ చేయడం ఒకటే నంబరు. ఎప్పుడు చేసినా ఎవడో ఒకడు కొత్తవాడు. హిందీ నాకు చాలా నరకం అనిపించి ఇంక డబ్బులు పోయాయి అనుకున్నాను. ఎన్ని ఎస్కలేషన్స్, ఎంత లింక్డ్ఇన్, యూట్యూబ్ ఏంటంటారు, ఇన్స్టాగ్రామ్ అన్నీ వాడారు, ఎక్కడ నో యూస్. కానీ వాడంతా వాడే మరి ఏమో. ఆ తర్వాత రివ్యూస్ చూస్తే ఆర్డర్ పెట్టిన సంవత్సరానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారట. నేను ఇంకా నయమే 6 నెలలకు వచ్చిందని ఆనందపడ్డాను. సో వస్తే మొన్న January 20th ఎప్పుడో ఫిట్ చేసాం. అది దాని స్టోరీ. సో ఇదండి సింపుల్గా మా అమ్మాయి బెడ్రూము. ఇంకా వాష్రూమ్స్ అవి అయితే పెద్దగా ఏం చూపించట్లేదు, బట్ ఇదిగో ఇటువైపు అయితే ఇది వాష్రూమ్ అయితే ఉన్నది. ఇది పాప వాష్రూమ్ అనమాట. డన్, ఇది సింపుల్గా. ఇక నెక్స్ట్ మా బాబు రూమ్ చూసిద్దాం, వచ్చేసేయండి. ఫ్రిడ్జ్కి అటువైపు పాప రూమ్ కదండి, ఇప్పుడు ఇటువైపు బాబు రూము. ఇది పేరుకు పాపం బాబు రూము. మేము ఇంట్లో దిగిన తర్వాత హార్డ్లీ ఒక 4 months, జూన్లో దిగాం కదండి, బాబు సెప్టెంబర్లో వెళ్ళిపోయాడు, అంటే అబ్రాడ్ వెళ్ళాడు చదువుకోవడానికి. వెళ్ళిన తర్వాత జనరల్గా ఒక రూమ్లో లేరు అంటే అది ఏమవుతుందండి, ఐదర్ గెస్ట్ రూమ్ ఆర్ స్టోర్ రూమ్. సో మాకు 2 కలిపి రూమ్ అయిపోయింది. ఇందులో మా మమ్మీ ఉంటున్నారు, ప్రజెంట్ ఈరోజు లేరు, బట్ స్టిల్ మా మదర్ అయితే ఈ రూమ్లో ఉంటున్నారండి. స్టోర్ కమ్ గెస్ట్ కమ్ అని ఎన్ని కమ్ములు ఉంటే అన్ని కమ్ములకి ఈ రూమ్ అండి. భయపడద్దు అని డిస్క్లైమర్ ఫస్టే చెప్పాను. కొంచెం ఈ బట్టలు ఉన్నాయని మాత్రం భయపడకండి, నేను ఇప్పుడు చూసేసరికి షాక్. యాక్చువల్గా ఏంటంటే మా మెయిడ్ ప్రతిరోజు వాషింగ్ మిషన్ అన్నీ ఎండిపోయిన తర్వాత బట్టలు మడత పెట్టేస్తుంది. మా డ్యూటీ వచ్చి అక్కడ వాళ్ళు షేర్ అంటే సర్దేసుకోవాలి. బట్ అది ఈరోజు ఇంకా జరగలేదు, ఎందుకంటే మార్నింగ్ బట్టలు మడత పెట్టింది, మేము మధ్యాహ్నం లోపల తీస్తాం, బట్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఇది ఇంకా తీయలేదు. ఏమనుకోకండి, ఇలాగే ఉంటుంది. అండ్ ఈ ఉతికిన వాటిల్లో ఐరన్వి ఈ డబ్బాల్లోకి వెళ్ళిపోతాయి అనమాట, మిగతావి ఎవరి అల్మర్లోకి వాళ్ళు వెళ్ళిపోతాయి. బాగా అల్మర్ చూడండి ఎంత పెద్ద క్రాకరీయో, 1 2 3 అంటే అందరిలాగే 4 బట్ టు బీ ఫ్రాంక్ ఈ క్రాకరీ మొత్తానికి బాబు ఐటెం ఒక్కటి కూడా లేదండి. అన్నీ వాడు క్లోదింగ్ నుంచి షూస్ వరకు అన్నీ పట్టుకెళ్ళిపోయాడు. అయితే మరి ఇది ఏమిటున్నదా అని అనుకుంటారా, పాత ఇంటి నుంచి అంటే ఓల్డ్ హౌస్ నుంచి న్యూ హౌస్కి మారాం కదండి, ఆడవాళ్ళకి కుర్తి పారీలేము, ఎవరికి ఇచ్చిలేము, వాడలేము, ఉంచలేము. ఇన్ని బాధలతో ఇంత సతమతంతో 1 2 3 ఈ 3 క్రాకరీస్ మొత్తం నింపేసామండి. తీస్తే భయపడతారని తీయట్లేదు, కానీ మొత్తం అంతా పారీలేను, ఉంచలేను, ఎవరికి ఇవ్వలేను ఆ స్టేజ్లో ఉన్న
చాలా సామాన్లు అనమాట. ఇంక ఇందులో మాత్రం ఒక హాఫ్ పార్ట్లో మా మదర్వి, హాఫ్ కూడా కాదు, ఈ పార్ట్లో మా మదర్ బట్టలు ఉంటాయి. మిగతావంతా మనం మావే ఆక్యుపై చేసుకున్నాము. చిన్న చితకవన్నీ అంటే హ్యాండ్ టవల్స్ అలాంటివన్నీ ఉంచుకొని ఇంక ఇది బాబు వాష్రూమ్. ఇదేనండి మా బాబు రూము. ప్రజెంట్ బాబు అబ్రాడ్ వెళ్ళాడు కాబట్టి గెస్ట్ కమ్ స్టోర్ కమ్ ఎన్ని కమ్ములు ఉంటే అన్ని కమ్ము రూమ్. నెక్స్ట్ ఇంక మా మెయిన్ రూమ్కి వచ్చిద్దరు, తిట్టుకోకండి, వన్ మోర్ డిస్క్లైమర్. ఇక లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసాయి. సో ఇదేనండి మాస్టర్ బెడ్రూము. మీకు ఇందాక నేను చెప్పాను కదా పాప బెడ్రూమ్ కన్నా ఈ బెడ్రూమ్ చూడండి. ఇవన్నీను ఇదంతా ఇవన్నీ చూసి మా పాప మేము అప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే అమ్మ చంద్రముఖి మంచాలా అని అడిగింది. ఆ చంద్రముఖిలో జీని పాము వెళ్తుంది కానీ ఆ మంచాలా అని అడిగింది. నాకు అప్పుడు భయం వేసింది కానీ బట్ స్టిల్ ఓకే, చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయండి. అండ్ దానికి మ్యాచింగ్ లాగా ఇదిగో ఈ మిర్రర్ మేమైతే చేయించుకున్నాము. ఇలాగే చేయిస్తామే ఆ ఇంటికనండి, ఆ రూమ్ కనంటే డిజైనర్స్ కావాలి పిల్లలకని అది ఆర్డర్ ఇస్తే 6 నెలలు పెంచి పడి అది అయితే వచ్చింది. బట్ స్టిల్ ఇది కూడా చూడండి చక్కగా మనం శారీస్ అవి చూసుకోవడానికి వాటికి బాగుంటుంది. ఇంక ఇది సైడ్ టేబుల్ కామన్ మీకు ఇది. అండ్ ఇంకొకటి అంటే అందరు ఆడవాళ్ళకి ఉండేదే కదండి, చూసండి ఇది నాకు యాక్చువల్గా మేము ఇంటికి అనుకున్నప్పుడు ఈ మొత్తం ఈ క్రాకరీ అంతా నాకు ఇలాంటిది సేమ్ ఆపోజిట్లో ఉంటుంది. ఆ క్రాకరీ మా హస్బెండ్కి అని చెప్పారనమాట. అక్కడ చూపిస్తున్నాం కదండి, ఆ క్రాకరీ మా హస్బెండ్కి అని చెప్పాం. కానీ ఈ క్రాకరీ అంతా పైకి నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్నీ నేను నింపించుకున్నాను. సరిపోతాయా మనకి? ఆడవాళ్ళం ఎవరికి ఇవ్వలేము, కట్టము, కొన్ని ఇంకా ఏమి చేయము, అలా ఉంచుతాం కదా. కూరి ఉండిపోగా మా వారికి అని చెప్పి అనుకున్న ఆ క్రాకరీలోంచి కూడా మనం అడిగేసి, సో ఆయనకి ఏమి చెప్పారంటే ఈ క్రాకరీలో ఎక్కడి వరకు మీది, మగవాళ్ళకి పాపం చాలండి అంతకన్నా అని చెప్పి కాంప్రమైజ్ చేయించి అడుక్కొని ఇది ఆ పాట ఆయనకి ఇచ్చి ఇక్కడి నుంచి ఇది ప్లస్ ఈ మొత్తం క్రాకరీ మళ్ళీ నావే నింపుకున్నానండి. ఆయన అంటారు ఇల్లంతా అలమరలో నీవే నింపుతున్నావు, పోనీ ఇక్కడైనా ఉన్నాయా? ఇంకెక్కడ చూసినా కూడా ఎక్కడో ఒకటి నీది ఉంటూ ఉంటుంది, అన్నీ ఏమిటి అంటారు. ఆడవాళ్ళకి అన్నది కామన్ కదండి. మీ అందరూ కూడా ఇంతే కదా ఆల్మోస్ట్. అయ్యో మాకు ఇలా కాదు అనకండి, నిజంగా మన ఆడవాళ్ళకి ఎక్కడ చూసినా బట్టలే ఉంటాయి. ఇంకా ఫైనల్గా ఇది కూడా అండి భోషాణం పెట్టి అంటాం కదా, ఇది కూడా ఎప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ 6 months తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత వచ్చిందండి. అన్నీ మనకి మేలో వచ్చేస్తే ఇది మాత్రం రీసెంట్గా వచ్చింది. వీటి సేమ్ మ్యాచింగే, కాకపోతే వాడు ఇంత టైం తీసుకున్నాడు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇందులో పెడుతూ ఉంటాము. ఇదేనండి సింపుల్. ఇంకా బయట అంటే దీనికి మనకి ఇలాగా ఇది కూడా 2 డోర్లు బ్లాక్అవుట్ కర్టెన్స్ అవి వేసుకొని మనకి బయట కనబడుతుంటుంది. బట్ చాలా లైటింగ్ వచ్చేస్తుంది మొహం మీదకి. ఉదయాన్నే ఎంత లైటింగ్ వస్తుందంటే అమ్మ దేవుడా ఇంత లైటింగ్గా అనిపిస్తుంది, వెంటనే దుప్పటి వేసుకోవాలా అనిపిస్తుంది, అయినా కూడా లైట్ ఆగదు. ఇదేనండి నా ప్రపంచం. అంటే మేము ఆల్మోస్ట్ ఈ ఇల్లు 2021లో బ్లాక్ చేసుకున్నాం. మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చింది 2025. సో 2021 టైంకి మాది ఆల్మోస్ట్ ఒక 19 years 19 ఏళ్ల కళ అప్పటికి నెరవేరింది. అడ్వాన్స్ ఇచ్చేమో అని అనుకున్న తర్వాత 2025 అంటే ఆల్మోస్ట్ 22 years కంప్లీట్ అయిన తర్వాత మా ఇల్లు మాకు చేతికి వచ్చిన తర్వాత ఆహా ఇన్నాళ్ళ మన కష్టం, ఇన్నాళ్ళ మన అంటే ఒక కోరిక ఒక కళ నెరవేరింది అని అనిపించిందండి. ఎలా ఉందండి మా ప్రపంచం? చాలామంది అడిగారు, ఓపికగా చేశాను. గొప్పకని కాదు, ఏదో అడిగారు, చాలాసార్లు లైవ్లో అడిగారు. అండ్ ఫస్ట్ అబ్జర్వ్ చేసింది మాత్రం ఎన్ఆర్ రెడ్డి భయ్య నా డాన్సర్ షార్ట్స్ అవి చూసినప్పుడు. సరే అడిగినప్పుడు ఒకసారి చేస్తే తప్పే ఉందని ఈ హోమ్ టూర్ అయితే చేశానండి. ఒకవేళ ఏదైనా హియర్ దేర్ గబుక్క నేను ఏదైనా మాటలు తప్పుగా ఉంటే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే హౌస్ ఎలా ఉందో కింద ముందు కామెంట్ చేయండి. లేదంటే ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది అని ఏమైనా ఐడియా ఇస్తే ఇవ్వండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.